వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. బలంతో కాదు ప్రజల మద్దతుతో గెలవాలి. అనైతిక గెలుపు సిగ్గుచేటన్న టీడీపీ భాను. భద్రాద్రి కొత్తగూడెంలో CITU నేతల ఆందోళన. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ చేశారు. రాష్ట్రంలో రావణ పాలన జరుగుతుందని కోలా ఆనంద్. నవాబ్పేటలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. హాజరైన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ మన్ని శ్రీనివాసరెడ్డి. శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు. వైభవంగా మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. ఇక డీటెయిల్స్ చూద్దాం. బేగంపేట్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అనంతరం భగవంత్పూర్ ఆలయం కొత్తగా నిర్మించడానికి సహాయక చర్యలు అందిస్తామని మంత్రి తలసాని తెలిపారు. గండిపోచమ్మ ఆలయ నిర్మాణం కొరకు బేగంపేట కార్పొరేట్ ఉమామహేశ్వరి, TRS నేతలు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో రావణ పాలన జరుగుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి కోలా ఆనంద్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని చేశారని విమర్శించారు. పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇదివరకు పార్టీలకు అతీతంగా ప్రజాపక్షాన నిలబడ్డారని, కానీ ఇప్పుడు ఆయన పనితీరు పరిస్థితి భిన్నంగా ఉందని అధికారి ప్రతినిధి కోలా ఆనంద్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన మా నాయకుల మీద దాడులు, మరి కాళహస్తి తొట్టంబేడు మండలం సంబంధించిన రమేష్ వాళ్ళ మీద దాడి, రేణిగుంటలో మండల ఆఫీస్ దగ్గర సుబ్రహ్మణ్యం రెడ్డి, అక్కడ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు మెలగాల సుబ్రహ్మణ్యం రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు. ఇది రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకుపోయినాం. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు గారు వెంటనే స్పందించి ఆయన రావడం జరిగింది. అందరినీ కూడా పరామర్శించడం, దీని మీద పెద్ద ఎత్తున పార్టీ చాలా సీరియస్గా తీసుకోవడం కూడా జరిగింది. అంటే పిచ్చి పరాకాష్ఠకు చేరింది. అధికార అహం, అధికారం యొక్క గర్వం, కొవ్వు, అహంకారం పరాకాష్ఠకు చేరిపోయింది. మరి సరే, ఆ రోజు వాయిదా పడి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు వర్సెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వీళ్ళు పోటాపోటీగా మరి ఆ రోజు కమిషనర్ వద్దు, ఆయన ఎవరినో తమిళనాడు నుంచి కనకరాజు అనేవాడిని తీసుకొచ్చి ఒక 4 రోజులు పెట్టడం, మళ్ళీ కోర్టు అతను పనికిరాడని చెప్పి వెనక్కి పంపించడం, మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా లేదు. దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్రాన్ని పాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వారి క్యాబినెట్కి కావచ్చు, వారి ఎమ్మెల్యేలకు కావచ్చు, అట్లాస్ట్ తీసుకుంటే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి చిన్న చిన్న కార్యకర్తలకు కూడా న్యాయ వ్యవస్థలైనా లేకపోతే రాజ్యాంగ వ్యవస్థ, అదర్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఆర్ఓలు ఎక్కడెక్కడ చూసా, ఏదో కాలేజీల నుంచి, ఇంకో సంస్థ నుంచి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క మండలానికి దగ్గర 8 మంది 9 మంది ఆర్ఓల్ని నియమించున్నారు. మరి వారందరూ కూడా వారి చేత కూడా ఈ తప్పుడు ఆటలు ఆడిస్తే మరి ఎక్కడ వ్యవస్థ ఉందని అడుగుతున్నాను. నిర్దాక్షిణంగా మీరు స్కూట్నీస్లో
మరి సిస్టమ్ ఈసారి ఏదో ఎలక్షన్ కమిషనర్ పాప నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదో మేలు జరుగుతుంది అన్న ఒక ధైర్యంతో ఈసారి మళ్ళీ పాప నామినేషన్ ప్రక్రియకు ముందుకెళ్తే అభ్యర్థులందరూ కూడా మరి ఈరోజు ఉదయం నుంచి ఒక స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ ఓకే సాయంకాలం మేము బోర్డు మీద చేస్తాము అంతా ఓకే అని చెప్పి పోయినటువంటి అభ్యర్థులు అందరితో చెప్పి పంపించడం, సాయంకాలం 5 గంటలకి నోటీస్ బోర్డు వేయాల్సింది 8 గంటలకు 9 గంటలకు వేశారు. ఏర్పాడు మండలం తీసుకుంటే రాత్రి 12:30కి అంటించారు. మరి రేణిగుంట మండలం కూడా అదేలాగా రాత్రికి అంటించినారు. మరి ఏమైపోతుంది అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు పేరు చెప్పి గ్రామం పేరు చెప్పి పేర్లు ఇచ్చేంతవరకు వెయిట్ చేసి అవన్నీ కూడా తీసేయడం, ఇంత దుర్మార్గం ఎందుకు? నేను ఒకటే కోరుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా, కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా అఖిలపక్ష నాయకులు సమావేశం ఏర్పాటు చేసి దయచేసి ఏ ఎన్నిక వచ్చినా కూడా బహిష్కరించాలి. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఈ రాష్ట్రంలో చచ్చిపోయి కూడా జనసేన బీజేపీ కలయికతో నామినేషన్ దాఖలు చేశాము. మరి నామినేషన్ ప్రజలను మెప్పించి గెలవాలే తప్ప అధికార బలంతో కాదని టీడీపీ గాలి భానుప్రకాష్ అన్నారు. అధికారులు పోలీసులను అడ్డం పెట్టుకుని పంచాయతీలో వైసీపీ మద్దతుదారును సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆరోపించారు. 112 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి దౌర్జన్యంగా గెలుపును ప్రకటించుకోవడం సిగ్గుచేటని చెప్పారు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. డిస్క్వాలిఫై చేసి కేవలం 10 ఓట్లతో డిక్లేర్ చేసుకొని పోయిన ఘనత ఉందంటే మన రోజమ్మకే ఉంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఆమె తెలివితేటలు, ఆమె చేత వాటాలు. దొంగతనానికి కూడా దిగజారిపోయిన పార్టీ ఏంటంటే అది వైసీపీ పార్టీ. ఎవరుంటే దమ్ము ఉంటే ప్రజలను మెప్పించుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలా. ఇదేంది ఇది? గెలిచినా కూడా పోలీసులు అడ్డం పెట్టుకునేది, రాత్రంతా రాయపరాలు నట్టేది, నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఏం చేస్తారు? ఇప్పుడు దాకా చెప్పేదిరా ఓట్లు కొనుక్కుందాం లేకపోతే అభ్యర్థులు కొనుక్కుందాం, ఇదే పని తప్పితే వేరే పనే లేదు. ఇవాళ నగిరిలో ఇసుక యథేచ్ఛగా పోతా ఉంది. ఎడికి పోతా ఉందంటే తమిళనాడు పోతా ఉంది. దాంట్లో రోజా ఖచ్చితంగా వాటాలు ఉన్నాయి. మేము రాబోయే రోజుల్లో ప్రజల నుంచి కూడా తీవ్రంగా ప్రతిఘటించిపోతా ఉన్నారు. చేసే చేష్టలు కానీ వికృత చేష్టలు కానీ ఆగడాలు కానీ మితిమీరిపోతా ఉన్నాయి. విసిగిపోతున్నారు జనాలు కూడా. ఎందుకురా నెత్తి మీద పెట్టుకున్న బాధ వచ్చేస్తూ ఉంది. ఇంకన్నా టైం ఉంది. ప్రజల సేవ చేసే పని చూడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలో విలీనం చేసే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ పిల్లలను ప్రైమరీ స్కూల్లో విలీనం చేసే విధానం మానుకోవాలని, ఐసిడిఎస్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలన్నారు. దానిలో భాగంగా అంగన్వాడీ టీచర్లను, వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రీ స్కూల్ పిల్లలని ప్రైమరీ స్కూల్ కు వాళ్ళని పంపిస్తూ ప్రైమరీ స్కూల్ కే పంపించాలనేసి ఇక నుండి 3 to 6 ఇయర్స్ పిల్లలు మొత్తం కూడా అంగన్వాడీకి సంబంధం లేదు, ఇది నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అనేసి ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. మరి దీనివల్ల ఈరోజు 45 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ వాళ్లకు ఐసిడిఎస్ మొత్తము మూసివేతతో పాటు అంగన్వాడీ వాళ్ళు మొత్తం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అందుకని నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అనేసి మేము అనేక రోజుల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని నవాబ్పేట మండలంలో వైభవంగా సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరం భూమిలో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ ఎత్తున గిరిజనులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.
అందరికీ, సర్పంచులకు, ఎంపీడీ అందరికీ, నాయకులందరికీ మరి మనం ఒకటే మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కొరకు మనందరం కలిసి పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో మనందరూ కూడా సంతోషంగా సుఖంగా జీవనం గడుపుతా ఉన్నాం. ఇప్పుడే మీకు లింగనాయక చెప్పిండు. ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొందిన అభ్యర్థులు పదవి బాధ్యతలు చేపడుతున్నారు. జిల్లాలో అచ్చటంలో గెలుపొందిన అభ్యర్థులు తమ పదవులను చేపడుతున్నారు. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామని చెప్తున్నారు. నాకు ఓటు వేసిన గెలిపించినందుకు మెజార్టీతో పెద్దలు అందరూ గెలిపించినందుకు పెద్దలు చిన్నలో ధన్యవాదాలు. ఆడపడుచులకి, చెల్లెళ్ళకి, అక్కలకు నా హృదయముగా నమస్కారము చేసుకుంటూ ఈ ధన్యవాదాలు అందుకు మూలాన్నే అందరూ కూడా నా సహకారం చేసినందుకు మీ ప్రజాసేవ చేస్తానని చెప్పేసి నేను ధన్యవాదాలు చేసుకుంటా. పిల్లలు అందరూ సహకారము చేసినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా చేద్దామని చెప్పేసి సెక్రటరీ అందరూ కూడా ఈ గ్రామం అంతా కూడా సహకారం అభివృద్ధి చేయాలని నేను కోరుచుంటున్నాను. ప్రజలందరికీ పేరు పేరున బోటపాటి బుల్లయ్య గారి తరపున ధన్యవాదాలు. అఖండ మెజారిటీతో మా తాతయ్య గారు బోటపాటి బుల్లయ్య గారిని గెలిపించిన కంద్రవెల్లి గ్రామ ప్రజలందరికీ మా పాదాభివందనాలు, కృతజ్ఞతాభివందనాలు. ఈ కంద్రవెల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని శ్రీ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పెద్ద షాపూర్ తండాలో సర్పంచ్ నీలారాం నాయక్ గారి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ ఏసీపీ భాస్కర్, సిఐ విజయ్ కుమార్, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, పెద్ద షాపూర్ తండా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి 282వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. అది మా సర్పంచ్ కేతావత్ నీలానాయక్ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అందరూ కట్టుకలిసిగా ఉమ్మడిగా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. జై సేవ. పెద్ద షాపూర్ తండాలో సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్ కేతావత్ నీలానాయక్ గారు, అలాగే గ్రామ పెద్దలు ఉమ్మడి సమిష్టితోటి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి మా గ్రామస్తుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే సేవాలాల్ మహారాజ్ మా కమ్యూనిటీ అంటే లంబాడి ప్రజలు అభివృద్ధి దశలో ముందు ఉండాలని చెప్పేసి ముందు చూపుతోటి 200 సంవత్సరాల నుంచి గత 200 సంవత్సరాల క్రితం అయితే సేవాలాల్ మహారాజ్ మా జాతి గురించి ముందు చూపుగా ఆలోచన చేసి విద్యారంగంలో ముందు ఉండాలి, అభివృద్ధి విషయంలో ముందుకు రావాలి. జన సంచారం అంటే వలసవాదులు, మా జాతి మొత్తం వలసవాదులు. గతంలో వలసవాదులు కాకుండా ఒక స్థావరంలో స్థిరపరచుకొని గూడు కట్టుకొని స్థిరంగా ఒకే చోట మా లంబాడి జాతి నివసించి
అభివృద్ధి విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ 2వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ సర్పంచ్ కితావత్ నీలానాయక్ గారు అలాగే గ్రామ పెద్దలు ఉమ్మడి సమిష్టితోటి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి మా గ్రామస్తుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే సేవాలాల్ మహారాజ్ మా కమ్యూనిటీ అంటే లంబాడి ప్రజలు అభివృద్ధి దశలో ముందు ఉండాలని చెప్పేసి ముందు చూపుతోటే గత 200 సంవత్సరాల క్రితం అయితే సేవాలాల్ మహారాజ్ మా జాతి గురించి ముందు చూపుగా ఆలోచన చేసి విద్యారంగంలో ముందు ఉండాలి, అభివృద్ధి విషయంలో ముందుకు రావాలి. చల సంచారం అంటే వలసవాదులు, మా జాతి మొత్తం వలసవాదులు, గతంలో వలసవాదులు కాకుండా ఒక స్థావరంలో స్థిరపరచుకొని గూడు కట్టుకొని స్థిరంగా ఒకే చోట మా లంబాడి జాతి నివసించి అభివృద్ధి విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారు. కాబట్టి ఇవాళ మా లంబాడి ప్రజలందరూ ఆయనను దైవంగా భావించడం జరిగింది. ఆయన కూడా మనలాగా మానవ జన్మ రూపమే, ఆయనేం దేవుడు కాడు. కానీ ఆయన మా లంబాడి ప్రజల గురించి ఏదైతే ముందు చూపుగా ఆలోచన చేసి ఏదైతే అభివృద్ధి విషయంలో మా జాతి బాగుపడాలి, అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని మా జాతిని ఏదైతే చైతన్యపరిచిండో దానికి గాను కృతజ్ఞతగా ఇలా మా లంబాడి కానీ బంజారా ప్రజలందరూ ఆయనను దైవంగా భావించడం జరిగింది. వనస్థలిపురంలో ఊకో కాకా బ్రాండ్ పేరుతో మెన్స్ వేర్ షోరూంను ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ఊకో కాకా పేరుతో మెన్స్ వేర్ షోరూంను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫ్యాబ్రిక్స్, పబ్లిక్ వరల్డ్ క్లాస్ డిజైన్స్ తక్కువ ధరలో లభిస్తాయని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలోపు నగరంలో 56 బ్రాంచులు విస్తరింపజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనస్థలిపురం బీజేపీ కార్పొరేట్ రాగుల్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, పలువురు కార్పొరేట్లు పాల్గొన్నారు. అండ్ చాలా ఆనందంగా ఉన్నది. వనస్థలిపురంలో హంగామా అవుతుంది మొత్తం. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ శ్రీకాంత్ అండ్ మా ఇక్కడ ఫ్రాంచైజీ మెంబర్స్కి ఫర్ ఇంప్లిమెంటింగ్ ది స్టోర్ ఇన్ వనస్థలిపురం. చాలా సంతోషంగా ఉన్నది. అఫ్ కోర్స్ వరల్డ్ క్లాస్ ఫ్యాబ్రిక్స్, వరల్డ్ క్లాస్ డిజైన్, వెరీ లోకల్ ప్రైసెస్, అది మాత్రం ప్రామిస్. అంటే మనం మాస్ పీపుల్ కి సంబంధించి ఊకో కానీ అసలు ఐడియా ఎలా వచ్చింది? మనం మాస్ కాబట్టి అంటే ఇట్లా గొడ్డిలాడుతుంటాయి, గొడ్డిలాడ అట్లా వచ్చింది మనకు మాస్. అంటే నా నోట్లో ఊకోగానే నాంతా ఉంటుంది, నాకు ఫ్రెండ్ మధ్య ఇంకా అట్లా జనరేట్ అయింది. దాన్ని క్యాచ్ చేసిరు, మా వాళ్ళు క్యాచ్ చేసి పెట్టేసారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ కూడా ఇంతో సపోర్ట్ చేస్తున్నారు, ఇంతో ఎంకరేజ్ చేస్తున్నారు. టార్గెట్ అయింది ఎన్ని బ్రాంచులు చేయాలనుకున్నాను? మొత్తం ఉగాది దాకా 25 బ్రాంచులు అవుతాయి. నెక్స్ట్ ఇయర్ దాకా నాకు తెలిసి శ్రీకాంత్ 65 స్టోర్స్ అయిపోతాయి నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఈరోజు ఊకో కాకా రాహుల్ సిప్లిగంజ్ వారి బ్రాండ్ పేరు మీద ఈరోజు ఈ షాపుని ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ షాపు ముందు భవిష్యత్తులో మంచి ప్రారంభం నుంచి కూడా మంచి సెల్ ఉండాలని చెప్పి, ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఈ షాప్కి వచ్చే వాళ్ళకు కూడా సందడి పెరిగి వాళ్ళకు కూడా మార్కెట్లో మంచి ఈ యొక్క బ్రాండ్కు వాల్యూ పెరగాలని చెప్పి మేము ఏర్పాటు చేసి వనస్థలిపురంలో షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బిగ్ బాస్ టీమ్ విన్నర్స్ రావడం
రావడం ఇక్కడికి జరిగింది. ఇదంతా కూడా ఈ షాప్ ప్రజలంతా కూడా సక్సెస్ఫుల్గా ముందు పోయి దీన్ని చిన్న షాప్ పెద్ద షాప్ అయ్యే విధంగా వాళ్ళకు అట్లా ఆదరణ రావాలని చెప్పి ఆ విధంగా వీళ్ళు కూడా కస్టమర్స్తో మంచిగా ఉంటాం వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ వీళ్ళు పైకి రావాలని చెప్పి ఊకో కాక షాప్ మంచిగా నడవాలని, పెట్టిన వాళ్ళందరికీ లాభాలు రావాలని, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలని కూడా అధిపతులను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు షాపు అయినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే వనస్థలిపురంలో క్వాలిటీకి యూత్ కూడా ఎక్కువ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా మూరమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ మహోత్సవాల సందర్భంగా చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున విశేషంగా ద్వాదశ పుష్కర నది జలాభిషేకం తదితర కార్యక్రమాలను విశేషంగా చేపడుతున్నారు. భారద్వాజాంతర్భూత పావన వృద్ధగౌతమ నదీ తీరం తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చదోరణంగా శ్రీ భద్రకాళి సమేత వీరేంద్ర స్వామి వారు విరాజిల్లుతున్నారు. మరి శ్రీ స్వామివారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు మార్చి 11 నుంచి 15వ తారీఖు వరకు ఏర్పాట్లు చేయడానికి మరి ఆలయ అధికారులతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ వారి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల మీద మరి మాట్లాడడానికి మన ఆలయ చైర్మన్ పెన్మత్ వాసరాజు గారు, అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు ఓలేటి సూర్యప్రకాశరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, మహాశివరాత్రి మహోత్సవాలు ఏ రోజు నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? ఓం నమ శివాయ. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలంలోని వేచి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరి శివరాత్రి ఏర్పాట్లు మార్చి 11 నుంచి 15వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 11న ఉదయం 4 గంటల నుంచి స్వామివారి దర్శనము, అభిషేకాలు కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో చలవ పందిరులు, విద్యుత్ దీపాలంకరణ చేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం స్వామివారి యొక్క శూలాల సంబరం కూడా ఉంటుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. స్వామివారి మహాశివరాత్రి మహోత్సవాలకు చేయడానికి వచ్చే భక్తుల ఆనందానికి కూడా మరి ఇది మహాక్షేత్రం. మన కోనసీమలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎటువంటి సౌకర్యాలు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఝాన్సీ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తిని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది.
భాషమ్మ అనే ఒంటరి మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. తెలిసిన వారే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోసారి హెడ్లైన్స్. బలంతో కాదు ప్రజల మద్దతుతో గెలవాలి, అనైతిక గెలుపు సిగ్గుచేటన్న టీడీపీ బాను. భద్రాద్రి కొత్తగూడెంలో సిఐటియు నేతల ఆందోళన, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం కూనీ చేశారు, రాష్ట్రంలో రావణ పాలన జరుగుతుందని కోలా ఆనంద్. నవాబ్పేటలో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు, హాజరైన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి. శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైన శైవ క్షేత్రాలు, వైభవంగా మహోత్సవాలకు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.